హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాయన కనిపిస్తున్నటువంటి నటుడు మీ అందరికీ తెలుసు. మంచి నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తే. కాపోతే కొద్దిగా సిట్యుయేషన్‌ని అడ్వాంటేజ్‌కి తీసుకొని కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు. అదే క్రమంలో మహాత్మా గాంధీ గారి గురించి ఈయన చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వటం, ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేసి దాన్ని మళ్ళీ బలపరిచే విధంగా మహాత్మా గాంధీ జాతిపిత అయితే, నేను ఒక బాస్టర్డ్ అంటూ ఒక పదం వాడి అందరిని అలాగే తక్కువగా చేయటం అనేది చాలామందికి నచ్చలేదు. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు తన నిగ్రహతను, తను ఎంత కంట్రోల్‌లో ఉంటాను అని ప్రూవ్ చేసుకోవడం కోసం 16, 17, 18 సంవత్సరాల కన్య యువతులని ఆయన పక్కన నగ్నంగా పడుకొని పెట్టుకొని, అంత దుర్మార్గుడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలని చాలామంది సీరియస్‌గా తీసుకున్నారు. ఏంటి మహాత్మా గాంధీ గారి గురించి ఇంత మాట మాట్లాడతారా అంటూ ఆయన పైన కేసులు అవి కూడా పెడతం జరిగిందంట. ఇప్పుడు మహాత్మా గాంధీ అటువంటి వాడా కాదా అనేది పుస్తకాల్లో, గ్రంథాల్లో ఉంది. అది ప్రజలకు తెలియకుండా దాచేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఈయన మాట్లాడిన తర్వాత ఆయన తాగి మాట్లాడారనేది వాస్తవం. అలా మాట్లాడిన వ్యక్తి తాగుబోతు మాటలుగా కొట్టిపడేయకుండా దాన్ని సీరియస్‌గా తీసుకొని, దాన్ని సీరియస్‌గా ప్రజల్లో అందులోకి తీసుకెళ్తున్నారా ఈ ప్రజలు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు మీరు ఒకసారి వింటే చాలా బాధ అనిపిస్తుంది. కొంచెం అరే! ఇలా చెప్పకుండా ఉండాల్సింది జాతిపిత అని చాలామంది ఆయన్ని ఆరాధిస్తా ఉంటారు. చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు. అటువంటి క్రమంలో ఈయన మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనిపించినా, కొంతమంది కరెక్ట్‌గా మాట్లాడారా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఈ సందిగ్ధంలో ఈయనకి జరిగినటువంటి ప్రెషర్, ఎందుకంటే ఈయన పైన ఫిల్మ్ ఛాంబర్‌లో కంప్లెయింట్ చేశారు. బయట ఆయన సినిమాలను బ్యాన్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఆయన నటించకుండా చూస్తా అంటున్నారు. ఇలా అనేకమైనటువంటి సిట్యుయేషన్స్ దగ్గరకొచ్చిన తర్వాత ఈయన పరిస్థితి ఎలా అయిందంటే, చివరికి సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి ఆయన వర్షన్ వినండి. దీనికన్నా ముందు ఆయన ముందు మాట్లాడినటువంటి వీడియోలు మీరు చూడండి. నమస్కారం అండి. నేను మీ శ్రీకాంత్ భారత్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాను, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు అసలు ట్యాబ్ చేసి ఏం తెలుసురా మీకు? 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అలాంటి ఎంతో మందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా? ఆత్ముడు. స్వాతంత్రం వాడు తెచ్చాడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంత లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు, వీడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a bastard citizen. జై హింద్. నేర్చుకోండి ఇడియట్స్. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ అండి మీరు అందరూ. లవ్ యూ ఆల్. ఇది ఫస్ట్ మాట్లాడిన వీడియో. అయితే దీన్ని బలపరుస్తూ ఇంకో వీడియో మాట్లాడారు. అది కూడా ఒకసారి చూసేసేయండి. నమస్కారం అండి. నేను మీ శ్రీకాంత్ భారత్. ఆ పీడోఫైల్ గురించి చెప్పా కదా, ఆ మోహన్ దాస్ గారు. ఆయన గురించి ఇంకో విషయం చెప్పాలి క్లారిటీ కోసం. నాథరామ్ గోడ్సే అని చంపేశాడు కదా. నాథరామ్ గోడ్సే ఈజ్ అవర్ నేషన్స్ ఫస్ట్ యాంటీబయాటిక్. Nathuram Godse is a national antibiotic because he was the first person to kill the most important parasite of our country, Mohandas Karamchand Gandhi. So if Nathuram Godse is to be treated as a convicted felon, if he is to be treated as a terrorist, then all doctors are terrorists because they also use antibiotics. It is the minimum duty of every citizen to kill such pedophile. I hope you got the point. Good boys, good girls అండి మీరందరూ. లవ్ యూ ఆల్. చూశారు కదా. వీటన్నిటి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయిపోయి చాలామంది దీనిపైన కంప్లైంట్ చేయడంతో అటు ప్రజల్లోకి, ఇటు
సినిమాల్లోకి ఈయన కరెక్ట్ కాదంటూ చాలామంది ట్రోల్స్ చేయటం ద్వారా ఈయన ఈ వీడియో చేయడం జరిగింది. Namaskar. I am Shrikant Bharat. It's very important that I express myself today. Recently, I posted something and it's caused a lot of hurt to a lot of people. Alas, that was not my intention. To all my fellow citizens to whom I've caused hurt, I beg your pardon. I'm sorry. My apologies also to all the heroes of our freedom struggle. My unconditional apologies to all the freedom fighters who gave up so much for me and you to breathe in freedom today. I apologize for not remembering them more often in honor. How many brothers, sisters, friends, mothers and fathers, how many have we lost? How many? And not even a voice to salute them, not one. They gave their lives up for freedom and we give credit to one but all. What a pity. And we are still slaves after all. Insipid is my freedom to relish while souls bled in echoing silence. Even walls whisper with dying breaths for a liberty never to cherish. And all that we do is light incense. Unnamed souls and millions bled their last without a sigh, complaint or cry. To not remember them is not a crime, but to ignore them is an unforgivable sin. The great fallen heroes of our freedom, the freedom fighters, to them, their memory and honor, respect, gratitude, and Jai Hind and Jai Hind. Now that is the currency of our freedom, not just the currency note. Again, I am godless and faithless, but I am a very proud Indian citizen. ఆయన ఇండియన్ సిటిజన్‌గా గర్వపడతాడనడానికి అతను మార్చుకున్న పేరే దానికి నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే ఆయన పేరు శ్రీకాంత్ అయ్యంగార్. ఈ శ్రీకాంత్ అయ్యంగార్ ఏంటంటే దాన్ని మార్చుకొని శ్రీకాంత్ భారత్‌గా పెట్టుకున్నారు. అంటే భారతదేశం పైనటువంటి తనకున్నటువంటి చిత్తశుద్ధి అటువంటిది. కానీ ఫ్రీడమ్ ఫైట్‌లో చాలామంది అసువులు బాసిన అమరవీరులు రక్తాన్ని చిందించారు. వారందరిని మర్చిపోవడం అనేది పెద్ద తప్పు. ఒకే వ్యక్తికి ఇంత ప్రైడ్ ఇవ్వడం అనేది చాలా తప్పు అంటూ ఆయన మాట్లాడిన మాటలివి. ఎవరైతే ఈ విషయాన్ని గాంధీ గారిని, మహాత్మా గాంధీ గారిని నేను మాట్లాడిన మాటలు బట్టి బాధపడి, చింతించి చాలా బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఆయన చాలా హంబుల్‌గా తను సారీ చెప్పడం జరిగింది. సో, ఈ సారీ వెనుక అవాస్తవాలు మనం పక్కన పెడితే జాతిపితగా గౌరవించదగిన వ్యక్తి మహాత్మా గాంధీ కాదంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం చాలామందిని బాధించింది. చాలామంది బాధపడ్డారు. కానీ భగత్ సింగ్ ఏమైపోయారు? సుభాష్ చంద్రబోస్ ఏమైపోయారు? అల్లూరి సీతారామరాజు ఏమైపోయారు? వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళందరి గురించి చరిత్ర ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఆయన పాయింట్. అలాంటి వాళ్ళు కోకోల మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరిచిపోవటం మనం చేసే తప్పు. గుర్తించుకోకపోవడం పాపం అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. సో, ఇయన్నీ కరెక్టే. ఆయన ఇప్పుడు సారీ కూడా చెప్పారు. ఇప్పుడన్నా కూడా వీళ్ళు వదిలేస్తారా లేదన్నది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని వెల్లడించారు, అది తప్పుగా. ఆ తర్వాత వచ్చి సారీ చెప్పాడు కాబట్టి వదిలేస్తే హుందాగా ఉంటుందో, లేదు దీన్ని ఇంకా లాగి తీసుకెళ్తామంటే ఇంకొంతమంది బయటకు వస్తారేమో ఆలోచించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.